ఏందోనబ్బా మన జగనానికి ఇంత జరిగినా కూడా కొంచెం కూడా బుద్ధే రాలేదు అసలు. ఇంకా అదే మాటలే మాట్లాడతాడు, అదే పాత పాట పాడతాడు అసలు. వద్దన్నా వద్దన్నా కూడా వినడు అసలు. ఆ మాటలు మాట్లాడి మాట్లాడి ఎంత డ్యామేజ్ జరిగిందో తెలిసిందే కదా అసలు. అనవసరంగా పవన్ కళ్యాణ్ గెలికి 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 ఈ స్థాయికి పడిపోయాడు అసలు. ఇంకా మారుతాడంటే ఇంకా మారాడు, అదే మాటలు మాట్లాడతాడు అసలు. అప్పట్లో పెళ్లిళ్ళ గురించి పిల్లల గురించి దత్తపుత్రుడు అని ఇట్లా చెప్పి చెప్పి జనాలు విసిగిపోయి పవన్ కళ్యాణ్కి చిర్రెత్తుకొచ్చి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని తొక్కాలి అనేసి ఫిక్స్ అయ్యాడు. తొక్కి చూపించాడు. ఇంత దెబ్బతిన్న తర్వాత మారాడంటే అది లేదు. మళ్ళీ నిన్న ప్రెస్ మీట్లో అదే గోల అసలు. మళ్ళీ దత్తపుత్రుడు అంటాడు అసలు. అసలే పవన్ కళ్యాణ్ ఫుల్ కాక మీద ఉన్నాడు అసలు. తిక్కిరేగి మళ్ళీ ఇప్పుడు నిన్నేమైనా నీ కేసులన్నీ తవ్విచ్చాడు అనుకో, ఏంది నీ పరిస్థితి? అసలే కార్యకర్తలు అందరూ వరుస పెట్టి అరెస్ట్, కనీసం పట్టించుకుంటున్నావంటే లేదు. ఏదో జస్ట్ ఒక మాట, పిల్లల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు జస్ట్ కిడ్స్ అనేసి ఒక మాట మాట్లాడి సైలెంట్ అయిపోయావు అసలు. వాళ్ళని బయటకు తీసుకొచ్చే పని కానీ వాళ్ళని కాపాడే పని కానీ ఏదైనా పట్టుకున్నావా? లేదు అసలు. నేను నమ్మిన వాళ్ళందరూ జైలుకి పోతున్నారు అసలు. నువ్వేమో ఆరామ్స్ ఇంట్లో కూర్చున్నావు, అప్పుడప్పుడు బయటకు వస్తావు, నోటికి వచ్చింది మాట్లాడతావు. దీనివల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుంది నీకేం తెలుసు అసలు? కనీసం నువ్వు కొంచెమైనా ఆలోచించాలి కదా అసలు. అటు కార్యకర్తలకి అండగా లేవు. అట్లీస్ట్ అసెంబ్లీకి వెళ్ళి ప్రజల వాయిస్ అయినా వినిపిస్తామంటే అది లేదు. అసెంబ్లీకి పోను, ప్రెస్ మీట్లు పెడతానట. ప్రెస్ మీట్లో కనీసం సబ్జెక్ట్ మాట్లాడతావంటే మళ్ళీ దత్తపుత్రుడు అని మాట్లాడతావు అసలు. నీకెందుకు అంత తీట చెప్పు? ఇంత డ్యామేజ్ జరిగినా కూడా నువ్వు మారకపోతే ఎట్లా అసలు? ఇప్పటికే 11 సీట్లు పడిపోయింది పార్టీ. ఇంకా ఇంకా ఎక్కడికి పడిపోవాలి అసలు? ఆ ఒకటి కూడా తీసేసి నువ్వు ఒకటే మిగిలిపోవాలి ఏంది? అంతవరకు నువ్వు నిద్రపోయేలా లేవు, మారేలా లేవు అసలు. కొంచెం మారన్న, కనీసం కొంచెం ఫస్ట్ నీ కాన్సన్ట్రేషన్ కొంచెం నువ్వు కార్యకర్తల మీద చూడు అసలు. వాళ్ళు విడిపించడమో లేకుంటే బయటకు తీసుకురావడమో లేకుంటే వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉండడమో ఏదో చెయ్యి. అవేవే చేయకుండా ఊరికి ఏదేదో ఎప్పుడో నిద్రలేసి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో సోదంతా చెప్పి ఆ సోది మధ్యలో సడన్ గా మళ్ళీ పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అనేసి దేనికి ఇదంతా చెప్పు? పవన్ కళ్యాణ్ గెలికి గెలికి అనవసరంగా నువ్వు ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు నీకే అర్థం కావాలి అసలు. ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది పార్టీ. ఇంకా నువ్వు ఇంకా ఇంకా ఏం చేయాలనుకుంటున్నావో నీకే తెలియాలి అసలు.